రెండో వేతన సవరణ సంఘం ఏర్పాటు, మధ్యంతర వృత్తి, డిఏ, సిపిఎస్ రద్దు, కారుణ్య నియామకాలు, పెండింగ్ బకాయిలు, 5 పెండింగ్ డిఏలు, తదితర సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. విజయవాడ ధర్నా చౌక్ లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాక్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ సుందరయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి రావడానికి ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు కీలకమని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలకు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన సిపిఎస్ కూడా రద్దు చేయాలని, 2003వ టీఎస్ వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ ఇచ్చిన విధంగా ఇతర ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు పరచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు టట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఈ సర్వీస్ ఉపాధ్యాయులకు టట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. జిందాబాద్ జిందాబాద్ ఫ్యాక్టో జిందాబాద్ 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 ఫ్యాక్టో జిందాబాద్ 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 ఫ్యాక్టో జిందాబాద్ 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 ఫ్యాక్టో జిందాబాద్ నియమించాలి పన్నెండో పిఆర్సీ కమిటీ చైర్మన్ ని, నియమించాలి పన్నెండో పిఆర్సీ కమిషనర్ ని, నియమించాలి పన్నెండో పిఆర్సీ కమిషనర్ ని, నియమించాలి. ఫ్యాక్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల పైన అయింది. 2 సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రచారంలో గత ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పిఆర్సీ ఇచ్చింది, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు ఇచ్చింది, సకాలంలో జీతాలు ఇవ్వలేదు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం, పెండింగ్ డిఏలన్నీ లేకుండా ఏమీ లేకుండా ఇస్తామని చెప్పి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తాం, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అధికారులు రాకమని చెప్పింది. అధికారంలో రావడం కోసం ఇవాళ 164 సీట్లు వచ్చి ప్రభుత్వం అధికారులు రావడానికి, ఈ 164 సీట్లు కూడా ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లే కీలకంగా వ్యవహరించినాయి. ఈ ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది అంటే ఉద్యోగుల యొక్క మరి మద్దతు పూర్తి స్థాయిలో ఉండబట్టే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కానీ ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ఒక్క డిఏ తప్ప ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన పరిస్థితి ఏమీ లేదు. ఇవాళ ఉద్యోగులకి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 5 పెండింగ్ డిఏలు 5 డిఏలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన 11వ పిఆర్సీ కమిషనర్ 2020 నుంచి అమల్లోకి వచ్చింది. అది 2018 నుంచి పూర్తిలో రావాలి. 2020 నుంచి గత ప్రభుత్వం అమల్లో చేసింది. తర్వాత 12వ పిఆర్సీ 2023 నుంచి అమల్లోకి రావాలి. కానీ ఇప్పటికీ కూడా 12వ పిఆర్సీ సంబంధించిన కమిషనర్ నేటికి కూడా ఈ ప్రభుత్వం నియమించలేదు. గత ప్రభుత్వం కమిటీ చేసి వెళ్ళిందిలే కానీ ఆ కమిటీ సంబంధించిన కమిషనర్ ని ఈ ప్రభుత్వం నేటికి కూడా నియమించలేదు. కాబట్టి ఇది సిగ్గుచేటని చర్యగా భావిస్తూ ఈ ప్రభుత్వం వెంటనే కమిషనర్ నియమించి ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర వృత్తిని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ కూడా రద్దు చేయాలి. నిన్న 2003 డిఎస్సీ వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ ఇచ్చారు. అదేవిధంగా ఇతర ఉద్యోగులు కూడా రాష్ట్రంలో ఉన్న రాత్రిపక్షంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ స్కీము అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టట్ నుంచి మినహాయింపించి, అంటే ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ రకంగా ఉద్యోగులకు సంబంధించిన అసంతృప్తి ఉంది. మరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరొక బిఆర్టీఎస్ రోడ్ యాక్సిడెంట్ గా ఉద్యమం రాకుండా ఈ ప్రభుత్వ పెద్దలు మేల్కోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ